దిస్ ఈజ్ యువర్ లవ్లీ సృజన పోలిశెట్టి. సో లాస్ట్ మూమెంట్లో అయినా కానీ ఎగ్జిట్లో మాత్రం ఫుల్ జోష్ తోటి మంచి స్టోరీ తోటి సో అమ్మాయి గారి సీరియల్ క్లైమాక్స్లో విలన్గా వచ్చినా కానీ హీరోగా మాత్రం క్లైమాక్స్ ఇచ్చింది ఇతనే, అతను ఎవరో కాదు మిస్టర్ పవన్ గారు. సో హాయ్ పవన్ గారు, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. సో అమ్మాయి గారి సీరియల్లో అంటే రెగ్యులర్గా నేను వాచ్ చేస్తాను సీరియల్ని. సో అందులో మీ యాక్టింగ్ చాలా 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 బాగుంది. అండ్ లేటెస్ట్గా వచ్చిన మంచి స్టోరీతో మాట క్లైమాక్స్ మాత్రం బాగా ఇచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, సీరియల్ బాగా హిట్ అయింది కాబట్టి. ఓకే, ముందుగా నేను మీ గురించి తెలుసుకోవాలనుకుంటుంది, సో అసలు ఎలా ఎంట్రీ ఇచ్చారు మీ అక్కడ ఇండస్ట్రీలోకి, మీరు ఎలా అయ్యింది? ఓకే, యాక్చువల్గా నాది 2016లోనే ఎంట్రీ అయ్యాను. ఓకే, ఏదైతే మా ఊరు యాక్చువల్గా అనంతపురం. అక్కడ నుంచి ఓన్లీ ప్యాషనేట్గా ఇక్కడ డెడికేటెడ్గా మన ఇండస్ట్రీలో ఎంటర్ అవ్వాలని ప్లానింగ్తోనే వచ్చాను అనమాట. సో ఏదంటే ఫస్ట్ రంగు అనే ఒక మూవీ చేశాను తనీష్ది. అందులో ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. దాంట్లో ఆల్మోస్ట్ ఒక 10 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉంటారు, దాంట్లో నేను ఒక్కను అనమాట. అలా ఎంట్రీ ఇచ్చాను. దానికి ప్రీవియస్గా ఇంకా చిన్న షార్ట్ ఫిలిమ్స్ అలాంటివి ప్లానింగ్ అయితే చాలా చేస్తున్నాను. మెయిన్గా మనకు రీసెంట్ టైమ్స్లో ఇట్లు మీ సినిమా అని ఒక ఫిలిం చేశాను యాజ్ ఏ వన్ ఆఫ్ ది హీరోగా. సో దాని నుంచి కొంచెం రెస్పాన్స్ అయితే మంచిగా వచ్చింది, అది కొంచెం వైరల్ అవుతుంది. తర్వాత ఇంకా మెల్లగా సీరియల్స్ ఇవన్నీ బ్యాక్ టు బ్యాక్ చేసుకుంటూ వచ్చాను. అంటే ఇండస్ట్రీకి అంటే ఒక ఛాలెంజ్గా ఎంట్రీ ఇచ్చారా, లేకపోతే మీకు ఇంట్రెస్ట్ తోటే ఎంట్రీ ఇచ్చాను. బట్ ఏంటంటే స్టార్టింగ్లో రాకేష్ మాస్టర్తో నాకు మంచి బాండింగ్ ఉండేది అనమాట. సో ఆయన కూడా ఒక టైంలో హెల్ప్ చేశాడు. ఆయన ఒక షార్ట్ ఫిల్మ్లో హీరోగా పెట్టి, అంటే ఏమీ తెలియని టైంలో ఆయన ఏదో ఒక ప్లాట్ఫామ్ అయితే ఇచ్చాడు. సో దాని నుంచి మెల్లగా ఇంకా అలానే ఆర్టిస్ట్గా స్టార్ట్ చేసుకుని కెరియర్ అలానే ఫ్రంట్కి వెళ్ళిపోతున్నాం. ఓకే, ఇప్పుడు మీరు చెప్పినట్టు మీరు ఫస్ట్ చేసిన ప్రాజెక్ట్ ఇట్లు మూవీయా? ఇది రంగులో మీరు యాక్ట్ చేశారు. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ అమ్మాయి గారి సీరియల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ ఏమన్నా ప్రాజెక్ట్స్ ఒప్పుకున్నారా, చేస్తున్నారా? ప్రెసెంట్ ఈ టీవీలో శ్రీకాంత్ ప్రొడక్షన్స్ లో చేస్తున్నాం, మెరుపు కళలు అనే సీరియల్ చేస్తున్నాం. ఓకే, అందులో మీరేం క్యారెక్టర్ చేస్తున్నారు? శేఖర్ అని ఒక క్యారెక్టర్ చేస్తున్నాను. అంటే హీరోకి ఫ్రెండ్ బ్రదర్ ఆఫీస్ లో సెకండ్ హీరోయిన్ ఉంటది, ఆమెని ట్రాప్ ఎలా చేయాలన్నట్టు నెగిటివ్ రోల్ అనమాట. అది అదైతే మంచిగా వర్కౌట్ అవుతుంది, ప్రెసెంట్ అయితే రన్ అవుతుంది సీరియల్. అంటే ఇప్పుడు ఆల్రెడీ అమ్మాయి గారిలో నెగిటివ్ రోల్, సో ఇప్పుడు మళ్ళీ నెగిటివ్ రోల్ అంటే మీరు వాంటెడ్ గా నెగిటివ్ రోల్స్ ఎంచుకుంటున్నారా, లేకపోతే అవి అలా క్యారెక్టర్స్ మీకు అలా వస్తున్నాయా? లేదు, ఆ క్యారెక్టర్స్ అలా వస్తున్నాయి. మనం నెగిటివే చేయాలనేం లేదు, అది డైరెక్టర్స్ లేదంటే ఛానల్ నుంచి రిక్వైర్మెంట్ బట్టి ఆ క్యారెక్టర్ బట్టి మనం వెళ్ళిపోతున్నాం. ముందే ఏదో వచ్చినా చేస్తాను, చిన్న క్యారెక్టర్ వచ్చినా. సో ఈ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ అని అట్లా ఏం లేదు, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే ఎంటర్ అవుదాం అనుకున్నా, అలానే ఎంటర్ అయ్యాను. మీకు పర్సనల్ గా నాకు ఈ క్యారెక్టర్ వస్తే బాగుంటుంది నేను ప్రూవ్ చేసుకోవడానికి అనడానికి మీరు ఏ క్యారెక్టర్ ని చూస్ చేసుకుంటారు? నాకు అంటే బాగా చేయగలిగేది నెగిటివ్ రోలే కాబట్టి కొంచెం జనాల్లో కూడా నెగిటివ్ అనేది ఉంటుంది. ఒక్కసారి జనాల్లోకి ఏదైతే మన క్యారెక్టర్తో ఎంట్రీ అవుతామో అదే రిజిస్టర్ అయిపోతుంటుంది. సో ఐ థింక్ మీరు నెగిటివ్ రోల్లోనే మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇప్పుడు పాజిటివ్గా ఎట్లాంటివి వస్తే కనుక, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాజిటివ్ రోల్ ఉంటుంది, నెగిటివ్ రోల్ ఉంటుంది. సో నెగిటివ్ రోల్ చేసి పాజిటివ్లోకి రావాలి అంటే మీరు ఎలా ప్రిపేర్ అవుతారు ఆ క్యారెక్టర్ చేయడానికి? అంటే సీన్లోకి వెళ్ళే ముందు మీరు ఎలా ప్రిపేర్ అయి వెళ్తారు? సీన్లోకి వెళ్ళే ముందంటే ఇప్పుడు ఒక ఎమోషనల్ సీన్ వచ్చింది అనుకోండి, కొంచెం ఎమోషనల్గా కంట్లో నుంచి కొంచెం రెడ్డిష్, అంటే మగపిల్లలు ఏడవరు కానీ రెడ్డిష్ అవ్వాలనేది దానికి ప్రీవియస్గా ఏదన్నా హెడ్ బెండ్ చేసి బెండ్ ఇలా చేసి కన్ను కొంచెం ఆటోమేటిక్గా లైట్గా రెడ్ అవుతుంది, మనకు నిద్ర వచ్చినట్టు ఆ సెన్స్ వస్తుంది. అప్పుడు మనకి ఇంకా ఎమోషనల్ కొద్దిగా మనం ఏడ్చినట్టు చేసినా కానీ అది ఎక్కువ క్యారీ అవుతుంది. అంటే నాకు తెలిసి, అంటే నేను ఆర్టిస్ట్గా చేశాను కాబట్టి కొంచెం ఎక్స్పీరియన్స్తో, అంటే మన మనసులో ఏమన్నా గతంలో జరిగిన వాటిని రిమెంబర్ చేసుకొని అట్లా ఏడవడం లాంటివి చేస్తారు. లేదంటే నార్మల్గా అయితే గ్లిజరిన్ అది పెట్టేసి ఎమోషనల్గా అయితే అది వాడతారు, ఓకే న్యాచురల్గా అది వాడతారు. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక విలన్లోనే, ఇప్పుడు మీరు విలన్గానే చేశారు కాబట్టి విలన్గానే అడుగుతారు. విలన్గానే మీరు ఒక పాత్రలు చేశారు, ఓకే. ఇప్పుడు ఒక సీన్కి ఆ విలన్గా చేయడానికి మీరు అన్ని అంటే సీన్స్ అన్ని రిమైండ్ చేసుకుంటారా ముందుగానే? అంటే కొన్ని సిచ్యువేషన్స్ ఎట్లా ఉంటాయంటే ముందుగానే స్క్రిప్ట్ ఇస్తారు, కొన్ని వాటికి ఆన్ ది స్పాట్ ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ అలా ఇస్తారు. ఒక్కొక్క ప్రొడక్షన్కి ఒక్కొక్క టైప్లో ఉంటుంది అనమాట మనకు.
సో మనకు ఏదైతే ప్రీవియస్గా ఇచ్చారో దాన్ని బాగా ఎక్కువ చేయగలం, యాక్టింగ్ కానీ ఇవన్నీ. సో దాని తర్వాత మనకు హాఫ్ అన్ అవర్ బిఫోరు ఒక జస్ట్ ఆన్ ది స్పాట్లో కెమెరా ముందర సీన్ ఇస్తే అది నా నాలెడ్జ్ ప్రకారం అంత వర్కౌట్ కాదు. ఆర్టిస్ట్ కూడా ఏదో మెకానికల్గా చేసేస్తాడు, వెళ్ళిపోతాడు. సో ఇప్పుడు మామూలుగా అయితే ఇప్పుడు మనకి సీరియల్స్ లో ప్రాంప్టింగ్ అలా చేస్తారు. సో మీరు ప్రాంప్టింగ్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారా, మీరు ఓన్ గా డైలాగ్స్ చెప్పడానికి ప్రిఫరెన్స్ ఇస్తారా? యాక్చువల్ నాకు లక్ ఏంటంటే రెండింటికి అలవాటు ఉంది. మూవీస్ కూడా చేస్తున్నా కాబట్టి ప్రాంప్టింగ్ ఇచ్చినా చేయగలను, ప్రాంప్టింగ్ ఇవ్వకపోయినా కానీ చేయగలను. కానీ సీరియల్ అది పాసిబుల్ అవ్వదు. రోజులో ఒక 8 సీన్స్ 6 సీన్స్ అలా చేస్తారు కాబట్టి అంత ఫాస్ట్ మేకింగ్లో మనకు మనం ఓన్గా చెప్పేంత టైమింగ్ కూడా ఇవ్వరు. మూవీస్కి అయితే టైం ఉంటుంది కాబట్టి మనకు నో ప్రాబ్లం. ఓకే, టెలివిజన్లో ఫస్ట్ మీరు చేసిన ప్రాజెక్ట్ ఏంటి? టెలివిజన్లో యాక్చువల్గా జీ తెలుగులోనే పోలీస్ డైరీ అని ఒకటి వస్తుంది, క్రైమ్ స్టోరీస్ కంప్లీట్గా. సో దాంట్లో నేను ఎంట్రీ ఇచ్చాను. నాకు దాంట్లోనే మంచి నేమ్ కూడా వచ్చింది. అది యాక్చువల్గా ఇల్లీగల్ కాంటాక్ట్స్ వాటి మీద ఉంటుంది కానీ ఓవరాల్గా మనము టోటల్ ఎపిసోడ్ మొత్తం మనమే లీడ్ క్యారెక్టర్లో ఉంటాం కాబట్టి సో దాంట్లో యాక్టింగ్ అయితే నేను ఫస్ట్ నేర్చుకుంది అందులోనే అని చెప్పొచ్చు. ఓకే, అంటే ఇప్పటి వరకు మీరు మూవీస్ చేశారు, సీరియల్స్ చేశారు కదా. సో ఇప్పటి వరకు చేసిన వాటిలలో మీకు బాగా ఇష్టమైన క్యారెక్టర్ ఏంటి? రీసెంట్ టైమ్స్లో అంటే అమ్మాయి గారు అనే చెప్పాలి. అమ్మాయి గారిలో అశోక్ క్యారెక్టర్ మంచి నేమ్ వచ్చింది. సో ఎక్కడ పోయినా కానీ రికగ్నైజేషన్ చేస్తున్నారు, ఫొటోస్. కొంచెం ఉన్న టైంలో మనం రీసెంట్గా మనశంకర్ వరప్రసాద్ సినిమా థియేటర్కి పోయినాము. పోతే ఇంటర్వెల్లో కూడా 2-3 లేడీస్ గుర్తుపట్టి అక్కడ ఫొటోస్ దిగడం కొంచెం అయితే మంచి నేమ్ అయితే వచ్చింది ఆ సీరియల్ నుంచి. దానికి బిఫోర్ చేస్తున్నాను కానీ మెయిన్ ఈ పోలీస్ డైరీ వల్ల అయితే గుర్తుపడుతుంది మంచిగా. ఓకే, ఇప్పుడు నార్మల్గా అయితే ఇప్పుడు సీరియల్స్లో మనం ఒక క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఇప్పుడు బయట రికగ్నైజ్ చేస్తున్నారు అంటున్నారు కదా, మీరు చేసింది నెగిటివ్ క్యారెక్టర్. సో జనాలకి అలా వెళ్ళిపోతుంది అంటే నెగిటివ్గానే వెళ్ళిపోతుంది. అలా మీకు ఏమన్నా ప్రభావితం అయ్యిందా మీ మీద అలాంటి క్యారెక్టర్ చేస్తున్నారు? అంటే ఇప్పుడు జనాలు రికగ్నైజ్ చేస్తున్నారు కదా, సో మీరు చూసినప్పుడు మీరు అలా ఎలా చేస్తారు అని ఏమైనా క్వశ్చన్ చేయడం కానీ, సో ఆ క్యారెక్టర్ మీద మీకు ఏమైనా ప్రభావితం పడిందా? అలా ఏం లేదు. నార్మల్గా బయట మీరేమో చూసే సాఫ్ట్గా ఉన్నారు, అలా నెగిటివ్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళే ఆశ్చర్యపోతుంటారు. ఓకే, అంటే ఇప్పుడు మీ కెరీర్లోకి రావడానికి మీ ఫ్యామిలీ తరపు నుంచి కానీ ఫ్రెండ్ సర్కిల్స్లో కానీ ఎటువంటి సపోర్ట్ అంటే బయట నుంచి ఉందా, లేకపోతే మీ స్వతహాగా మీరు వచ్చారా? అంటే లేదు, నాకైతే ఎంకరేజ్మెంట్ అయితే ఉంది. మా ఫాదర్ది, మదర్ది. రీసెంట్ టైంలో మ్యారేజ్ అయింది కాబట్టి మా వైఫ్ది కూడా ఎంకరేజ్మెంట్ ఉంది కాబట్టి మ్యారీడ్ అనమాట. చెప్పు. ఓకే, సో వాళ్ళ త్రూ నుంచి ఎక్కడైతే నాకు ఏ ప్రాబ్లం లేదు, ఎందుకంటే అబ్జెక్షన్ ఏమి ఉండదు. ఎందుకంటే ఫ్యామిలీ సపోర్ట్ మెయిన్ ఉండాలి. ఫ్యామిలీ సపోర్ట్ లేకుంటే మనము ఇన్కమ్ కానీ దేనికైనా కానీ మనకి చాలా ప్రాబ్లం అవుతుంది. సో మదర్ అండ్ ఫాదర్ నుంచి అయితే ఏ అబ్జెక్షన్ లేదు. సో మా ఫ్రెండ్ రంగప్రవీణ్ అని ఉంటాడు. మా ఫ్రెండు రంగప్రవీణ్ అన్న మా ఊరు ఫ్రెండే అనమాట, అనంతపురం మాది. సో మనోడు కూడా నువ్వు చేయగలవు మామ, చేస్తావు అది అని చెప్పి కొంచెం మంచిగా మోటివేషన్ ఇలా ఇస్తూ ఉంటాడు అనమాట. ఆ టైంలో కొంతమంది మనకు అలా ఎవరైతే అలా మోటివేషన్ ఇస్తూ ఉంటారో మనకి చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఫర్దర్ స్టెప్స్కి వెళ్ళాక కూడా మనకు చాలా ఏదన్నా ఫ్రెండ్స్ సర్కిల్లో ఫ్రెండ్సే కదా మనకి ఎక్కువ. మీరు చెప్పిన రంగప్రవీణ్ అనే అతను నాకు మంచి ఫ్రెండే అనమాట. సో ఈజ్ వెరీ ఫ్రెండ్లీ నేచర్ అండ్ మంచి సపోర్టింగ్ ఉంటుంది. ఇండస్ట్రీలో క్యారెక్టర్స్తో కాకుండా మీ పర్సనల్ లైఫ్లో మీరు ఎలా ఉంటారు? ఇండస్ట్రీ మీదే డిపెండ్ అయ్యి ఉన్నారా, లేకపోతే ఇంకా వేరే కెరీర్ ఏమైనా చూస్తున్నారా, అంటే చేస్తున్నారా? స్టార్టింగ్లో 2016లో ఎప్పుడైతే మనం స్టార్ట్ చేసాం కెరియర్, ఆ టైంలో ఓన్లీ దీని మీదనే బేస్ చేసుకొని ఉంటుండే. అంటే మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా కానీ మనీకి అయితే నాకు ఏ ప్రాబ్లం లేదు. మా ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ. సో ఎవ్రీ మంత్ అమౌంట్ ఎంతో కొంత వేస్తూ ఉంటాడు, అడుగుతాడు ఏమైనా కావాలంటే అని చెప్పి. సో మనీ పరంగా అంత ప్రాబ్లమ్స్ అయితే ఏం లేకుండే. తర్వాత ఇంకా మ్యారేజ్ ఇండస్ట్రీ వాళ్ళకి పిల్లల్ని ఎవరు అంటారు కదా చాలా. సో అందుకని కొంచెం అర్జెంటుగా ఎలా అయినా చేయాలని. ఎన్ని మంత్స్ అవుతుంది మీ మ్యారేజ్ అయ్యి? మంత్స్ కాదు, ఒక 3 years అయింది. 3 years అవుతుంది. మంత్స్ లో మ్యారేజ్ అయితే ఎలా ఉంటారో అలా కనిపిస్తున్నారు నాకు. సో అది పిల్లనివ్వరు అనేది అది చాలా మంది, ఎందుకంటే మీకు కూడా తెలిసే ఉంటుంది ఇండస్ట్రీ వాళ్ళకంటే జెంట్స్కి కానీ లేడీస్కి కానీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫేస్ చేసేది లేకుండా మా ఫాదర్ మదరు ముందుగానే అరేంజ్ మ్యారేజే చేశారు. సో ఆమె కూడా నాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ సపోర్ట్ ఉంది కాబట్టి నేను అట్లీస్ట్ ఇప్పుడు ఆమె ఇన్కమ్, ఆమె ఇండస్ట్రియల్ బ్యాంక్లో జాబ్ చేస్తుంది అనమాట. సో ఆమె సపోర్ట్ ఇన్కమ్ ఉంటుంది, నాకు షూట్స్ పరంగా ఏమైనా ఇన్కమ్ ఉంటుంది కాబట్టి సో ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఏం లేదు. అలా నేను మూవ్ ఆన్ అవుతున్నాను. ఓకే,
అంటే ఇప్పటి వరకు మీరు చేసినవన్నీ కూడా తెలుగులోనే యాక్ట్ చేస్తారా, లేకపోతే అదర్ లాంగ్వేజెస్లో కూడా ఏమన్నా చేశారా? ఇప్పుడు పాన్ ఇండియా మూవీ ఒకటి చేశాను రీసెంట్ టైమ్స్లో. ఒడియా సూపర్ స్టార్ బాబుషాన్ అని ఉంటాడు. ఆయన మన తెలుగు మగధీర కానీ పరుగు ఇలాంటివన్నీ చాలా రీమేక్స్ చేశారనమాట. ఆయన ఇక్కడ మనకు ఎన్టీఆర్ రామ్ చరణ్ ఎంత సూపర్ స్టార్స్, అక్కడ ఆయన ఒడియాకి ఆయన తోపింగ్ అంతే, ఆయన గురించి ఎవరు లేరు. అందులో నేను నెగిటివ్ రోల్ చేశాను. ఫుల్ ఫ్లెజ్డ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం స్క్రీన్ స్పేస్ అంతా నాదే ఉంటుంది. సో అలా ఆ మూవీలో అయితే 6 లాంగ్వేజెస్ మూవీ అనమాట. అది యాక్చువల్గా బేసిక్గా మెయిన్ ఒడియా మూవీనే, ఎంత తెలుగులో డబ్బింగ్ తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ ఇవన్నిటి లాంగ్వేజ్లో ఉంటుంది అనమాట. దట్ మల్టీ లాంగ్వేజ్ మూవీ. ఓకే ఓకే, మీ పర్సనల్ క్వశ్చన్ అడగొచ్చా లేదా నాకు తెలియదు, బట్ అడిగేస్తాను. ఇప్పుడు 3 years అవుతుంది కదా మీకు మ్యారేజ్ అయ్యి. సో మ్యారేజ్కి ముందు, సో మీకు బిఫోర్ మ్యారేజ్ ఏమన్నా లవ్ ప్రపోజల్స్ కానీ, మీరు ప్రపోజ్ చేయడం కానీ, మిమ్మల్ని ప్రపోజ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎందుకంటే చూడడానికి హ్యాండ్సమ్గా ఉన్నారు, పద్ధతిగా ఉన్నారు. సో మ్యాక్సిమం ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఉన్నారా? ఉంటారు కానీ బట్ ప్రీవియస్గా కొంతమంది ప్రపోజ్ చేస్తున్నారు కానీ మనకు ఏదేమైనా పెళ్ళి అయిపోయి ఇంకా లైఫ్ లోకి వచ్చేసారు కాబట్టి ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నాం కాబట్టి 100% అలాంటివి మనకేమవుతుంది. ఇప్పటి వరకు 2016 మీ ఎంట్రీ ఇచ్చారు, అండ్ ఇప్పుడు నౌ 2026 ఓకే ఎంట్రీ జస్ట్ మంత్ స్టార్టింగ్ కదా. సో ఇన్ని ఇయర్స్లో మీకు ఏమైనా ఇండస్ట్రీలో అప్ అండ్ డౌన్స్ రావడం కానీ, లేదంటే కొన్నిసార్లు ఇంకోటి ఏంటి, ఇండస్ట్రీలో ఒకసారి క్యారెక్టర్ ఇచ్చి తర్వాత మళ్ళీ క్యాన్సిల్ చేయడము ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అలా మీకు ఏమైనా అప్ అండ్ డౌన్స్ అయినాయా? కామన్ అవుతుంది. ఒకసారి ఈటీవీ సీరియల్కి పిలిచారనమాట, ఒక సెకండ్ హీరో క్యారెక్టర్కి పిలిచారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది ఎంత సూటబుల్ కాడు అది అని చెప్పి ఆల్మోస్ట్ 8 to 9 వరకు పెట్టుకున్నాం. మార్నింగ్ 6 o'clock ఎంట్రీ ఇచ్చాను షూట్ లొకేషన్కి. నైట్ 8 వరకు అలానే ఉంచుకున్నారు కానీ ఈ క్యారెక్టర్కి సూట్ అవ్వడు అనేది కూడా ఏం చెప్పలేదు. ఇంకా నేను లాస్ట్కి ఇది వర్కౌట్ అయ్యేదట్లేదు, అసలు ఉందా లేదా ఏదన్నా క్లారిటీ తీసుకుందామని వెళ్తే ఈ పోలీస్ క్యారెక్టర్కి ఏదైతే ఉందో ఇంకా కావాలండి, అప్పుడు ఇంకా స్లిమ్, ఇంకా దీనికంటే సన్నగా ఉంటుండి సెట్ అవ్వరు అని చెప్పి, మీరు మార్నింగే చెప్తే అయిపోతుండే కదా, నేను వెళ్ళిపోతుంటే ఇంత టైం వేస్ట్ కదా నాకు, అంత టైం వెయిట్ చేయించి వేస్ట్ అని చెప్పి ఇంకా మీకు లేదంటే అప్పుడు ఇంకా రిటర్న్ స్టార్ట్ అయ్యాను అనమాట. ఆరో కొంచెం సాడ్ అనిపించింది. సరే ఇది సూట్ కాకుండా వేరే దానికి అవుతాం లేదు, అంతేలేండి. ఇప్పుడు ఒక ఛాన్స్ మిస్ అయినా దానికంటే ఇంకొక మంచి ఛాన్స్ వస్తుంది అనేది, అంటే మనము మోటివేట్ చేసుకోవాలి. ఇంకా అలా చేసుకున్నాను. ఇంకోటి శర్వానంద్ది రాధా అనే మూవీ వచ్చింది, అందులో కూడా ఒక క్యారెక్టర్కి పిలిచారు. ఆడిషన్ అంతా ఓకే అయింది. ఒక క్యారెక్టర్ ఒక 3 days మినిమం మంచి డైలాగ్ ఉన్న క్యారెక్టరే. ఆ లొకేషన్ దగ్గర పోయాను, అక్కడ కూడా సేమ్ సూట్ అవ్వడు అది అని చెప్పి డైరెక్టర్ చెప్పి ఇంకా రిటర్న్ పంపించేశారు. ఓకే, అట్లా 2 times జరిగింది. సో అవన్నీ మనం ఏం పెద్ద పట్టించుకోకుండా తర్వాత మళ్ళీ మీకు వేరే ఆపర్చునిటీస్ అనేది వస్తున్నాయి. మూవీస్ చేస్తున్నాను, డెమోస్ చేస్తున్నాను, ప్రాజెక్ట్స్ ఏ వస్తే అది వదలుకోకుండా అయితే చేస్తున్నాను. ఓకే, నైస్. ఓకే, ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా మంది కాస్టింగ్ కౌచ్ గురించి డిస్కషన్ అవుతా ఉంది కదా. సో అమ్మాయిలకి అయితేనేమో మీకు అర్థమైపోయే ఉంటుంది, లైక్ కమిట్మెంట్స్. ఓకే, సో అమ్మాయిలకైతే కమిట్మెంట్స్ అడగడము, అబ్బాయిలనైతే డబ్బు మనీ అడగడము, ఇలా అడుగుతూ ఉండి చేస్తూ ఉంటున్నారు కదా. సో దానికి మీరు ఎంకరేజ్ చేస్తారా? అంటే ఎంకరేజ్ ఇన్ ద సెన్స్, మిమ్మల్ని అడిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు మీరేమన్నా అలా ఇచ్చి ఏమన్నా ఛాన్సెస్ కోసం అలా ఏమైనా తీసుకున్న రోజులు ఏమైనా ఉన్నాయా అలాంటివి? అలాంటివి అంటే ఉన్నాయి, అడుగుతూ ఉంటారు కామన్గా. ఒక మూవీ లవ్ బర్డ్స్ అని చెప్పి ఒక డైరెక్టర్, అన్నోన్ డైరెక్టరు, ఆయనేమో నిన్నే హీరోగా పెట్టి తీస్తున్నాను అని చెప్పి స్టార్టింగ్లో చెప్పారు. దానికి ఏదో అడ్వాన్స్ అమౌంట్ కట్టాలని చెప్పి ఫస్ట్ ఏదో అప్లికేషన్ ఫిల్ చేపిస్తే దానికి 500-600 ఎంతో పే చేసుకున్నారు. ఇంకా మీరు హీరోగా ఇంకా ఫిక్స్ అన్నట్టు చెప్పారు. కానీ తర్వాత ఒక 1 lakh అమౌంట్ అరేంజ్ చేసుకోండి అని చెప్పి, ఇంకా అప్పుడు ఇంకా డౌట్ వచ్చింది, ఇది అప్లికేషన్ అంటే మనం ఏదో నార్మల్గా కట్టేసారు అమౌంట్. మీరు 500 పే చేశాను, అప్లికేషన్ ఫిల్ చేశాను, మీకు షార్ట్ లిస్ట్ అయ్యింది, ఒక 1 lakh పే చేయాల్సి ఉంటుంది మీరు చేయాల్సి ఉంటుంది అని చెప్పారు. బట్ కట్టలేదు, అమౌంట్ కట్టలేదు. అమౌంట్ ఎక్కడే కట్టను, అంత బట్ డిమాండ్ చేశారు, అమౌంట్ అయితే కట్టాలని డిమాండ్ చేశారు. వెళ్ళాను, అప్పుడే డౌట్ వచ్చింది. దానికి ప్రీవియస్గా వేరే పర్సన్ కూడా పక్కన కూర్చున్నారు.
ఆయన వచ్చి ఇది వర్కౌట్ అయ్యేది కాదు, వెళ్ళిపోండి, ఊరికి అమౌంట్ వేస్ట్ అవుతుంది, వీళ్ళు సినిమాలు లేరు, ఆల్మోస్ట్ ఇది 2 years నుంచి ఆఫీస్ ఇలానే ఉంది అని చెప్పి వాళ్ళు చెప్తేనే నాకు ఒక క్లారిటీ వచ్చేసింది. ఫస్ట్ అక్కడి నుంచి ఎవరికి చెప్పకుండా వచ్చేసాను. ఓకే. సో ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్స్లో అట్లాంటి ఏమన్నా మళ్ళీ మీకు ఎదురవుతున్నాయా? ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఏం లేదు కానీ ఫ్రీగా చేయమని అడుగుతున్నారు. అంటే ఆల్రెడీ కొద్దిగా అంత నోన్ కాకపోయినా కానీ ఇండస్ట్రీ వాళ్ళని అయితే తెలుసు, ఇండస్ట్రీ పీపుల్స్ కొంతమందికి మనీ లేకుండా ఫ్రీగా చేయమని అడుగుతున్నారు. కానీ కొన్నిసార్లు ఆర్టిస్టులకి తప్పడం లేదు కదా, అంటే మనం కొంచెం ఫెమిలియర్ అయ్యే వరకు ఫ్రీగా చేయక తప్పదు, మనం ఫెమిలియర్ అయితే ఆటోమేటిక్గా మనకి ఛాన్సెస్ వస్తాయి అని అలా బెండే చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలా చేసి మళ్ళీ అవకాశాలు రాకుండా కూడా అలా కూడా చేస్తున్నారు. సో ఇప్పుడు మీకు ఫర్దర్గా ఇప్పుడు వచ్చే ప్రాజెక్ట్స్లో అలా ఫ్రీగా చేయమని అడిగి తర్వాత మళ్ళీ వేరే వాటికి ఛాన్స్ ఇవ్వకుండా ఉండడాలు అట్లాంటివి ఏమన్నా ఎదురయ్యాయా మీకు? అదే అండి, అయ్యాయి కూడా ఆల్రెడీ. ఇప్పుడు మనకు ఒక ప్రొడక్షన్ నుంచి ఆర్టిస్ట్కి అమౌంట్ ఇవ్వలేదంటే ఆ సినిమా బయటికి రానట్టే. అట్లీస్ట్ ఒక కన్వెన్స్, ఎక్స్పెన్స్, ఒక రూమ్, ఎక్కడన్నా అవుట్డోర్ అయితే ఒక రూమ్ చూడడం కానీ, ఇలాంటి బేసిక్ థింగ్స్ అనమాట. ఆర్టిస్ట్ ప్రొడక్షన్ ఫుడ్ అనేది అది కామన్. అవి కూడా కొంతమంది మీరే ఫుడ్ తెచ్చుకోవాలి, ఇలాంటివి ఏంటంటే బడ్జెట్ వాళ్ళు మెయిన్ మన ఆర్టిస్టులకు వాళ్ళ మీదనే పెట్టలేనప్పుడు నా నాలెడ్జ్ ప్రకారం ఆ సినిమా అయితే బయటికి రాదు. అంత లో బడ్జెట్లో వచ్చినా కానీ వాళ్ళు పబ్లిసిటీ చేయలేరు, ఏం చేయలేరు. కాబట్టి అది చిన్న మూవీస్ కిందనే కన్సిడర్ చేసుకుని అది బయటికి రాదనేది డిసైడ్ అయిపోవచ్చు మనం ఈజీగా. ఓకే. ఇప్పుడు వరకు మీరు 2016 నుంచి 2026 వరకు మీరు చాలా ఎక్స్పీరియన్స్ అయ్యారు ఇండస్ట్రీ పరంగా. సో ఇప్పుడు కొత్తగా ఎవరైనా యూత్ వాళ్ళు ఎంట్రీ ఇవ్వాలనుకున్న వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఏం సజెషన్ ఉంటే మనమేం పెద్ద స్టేజ్కి పోలేదు కాబట్టి సజెషన్ అనేది ఏముండదు. అంటే అట్లీస్ట్ మీరు మనం అనుభవంతో మనకి కొన్ని నేర్పిస్తాయి అంటారు కదా, సో మీరు నేర్చుకున్న దాంట్లో అవతల వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే వాళ్ళకు కొంచెం తెలుస్తుంది కదా, అంటే మీరు యంగ్గా ఉన్నారు అండ్ వచ్చే యంగ్ వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది చాలా మందికి, అరే నేను ఇండస్ట్రీకి వెళ్ళాలి, ఇది చెయ్యాలి, అది చేయాలి, చాలా తాపత్రయపడతారు, కానీ అవకాశాలన్నీ చాలా తక్కువ. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? అంటే సజెస్ట్ చేయగలిగే సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటే చెప్పండి. ఓకే. సో ఏంటంటే మనం ఇండస్ట్రీకి వచ్చే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మనీ బ్యాకప్ అనేది ఉండాలి. అది ఎవరికైనా. ఇప్పుడు నా దగ్గర మనీ అంతో ఎంతో ఉంది, అంటే అబ్బాయిలకి మాత్రమే చెప్తున్నారు, అమ్మాయిలకు కూడా? ఎవరికైనా మనీ ఉంది. ఇప్పుడు మనీ ఉందనుకోండి, వాళ్ళ లైఫ్లో సర్వైవ్ అవ్వాలి. డైలీ రూమ్ రెంట్ ఉంటుంది, ఇక్కడ వచ్చి రూమ్లో సింగిల్గా ఉండాలంటే రూమ్ రెంట్ ఉండాలి, ఫుడ్ ఉంటుంది, సో వాళ్ళకి పర్సనల్ ఎక్స్పెన్సెస్ ఉంటుంది, మంత్లీ ఇంతనా అమౌంట్ ఖర్చు అవుతుంది. అది మనం షూటింగ్కి ఒకవేళ మన దగ్గర మనీ లేదనుకో ఏ క్యారెక్టర్ వస్తే అది చేస్తాం. ఏదైనా చిన్నది ఊరికే బ్యాక్గ్రౌండ్లో నిల్చోమన్నా నిల్చుంటాం. అంటే మనీ అలా చేస్తుంది అనమాట ఇండస్ట్రీ పీపుల్. సో ఫస్ట్ అయితే మన దగ్గర ఒక మనీ బ్యాకప్ పెట్టుకుంటే నీకు నచ్చిన క్యారెక్టర్ నువ్వు డిసైడ్ చేసుకోవచ్చు. ఆఫీసులకు పోయి నీకు వచ్చే వరకు ట్రై చేయొచ్చు. మన దగ్గర మనీ ఉందంటే మనకు వచ్చే వరకు ట్రై చేయొచ్చు. 1-2 years వేస్ట్ అయినా పర్వాలేదు. చిన్నటివి పెట్టుకోవడం వల్ల ఇప్పుడు నేను స్టార్టింగ్లో ఒక 3-4 days క్యారెక్టర్స్, 1-2 days క్యారెక్టర్స్ మూవీస్లో కానీ సీరియల్స్లో కానీ అలా చేస్తూ వచ్చాను. వాళ్ళు ఏమంటారు, పవన్ అంటేనే 2 days క్యారెక్టర్, 2 days క్యారెక్టర్ ఎవరు ఉన్నారు, ఆ పవన్ని పిలిపించేసాను, వచ్చేస్తాడు, యాడ్ చేస్తాడు వాడు అని చెప్పి అంటారు. అదే మనం ఒక హీరోగానో లేదంటే ఒక నెగిటివ్ రోల్, ఫుల్ లెంత్ రోల్ కోసము ఒక 2 years టైం వేస్ట్ అయినా పర్వాలేదు, పవన్ చేయడు, ఒక మెయిన్ క్యారెక్టర్ అయితేనే చేస్తాడు అనే మైండ్లో వాళ్ళకి పడాలి. పడితే అప్పుడు వాళ్ళే పిలుస్తారు. నేను మధ్యలో ఒక 2 years గ్యాప్ ఇచ్చేసి, అంటే స్టార్టింగ్ లో మనం ఏదైతే క్యారెక్టర్స్ చేస్తామో ఇంకా అదే కంటిన్యూ అవుతుంది లైఫ్ లాంగ్. ఇంకా మనం కంపెనీ ఆర్టిస్ట్ మీరు అబ్జర్వ్ చేశారు, మీరు కూడా సీనియర్ అంటున్నారు కదా, కంపెనీ ఆర్టిస్ట్గా చేసేవాళ్ళు లైఫ్ లాంగ్ వాళ్ళు కంపెనీ ఆర్టిస్ట్గానే చేసుకుంటూ పోతూ ఉంటారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేసేవాళ్ళు వాళ్ళు క్యారెక్టర్ ఆర్టిస్టే. ఒక హీరోగా చేసేవాడు హీరోగానే చేస్తాడు. వాడికి ఒక 2 years గ్యాప్ వచ్చినా పర్వాలేదు, నేను హీరోగానే చేస్తానని స్ట్రిక్ట్గా కూర్చుంటే వాడికి ఇంకో మూవీ కానీ ఇంకొక సీరియల్ కానీ ఆపర్చునిటీ వస్తుంది. లేదు ఏది పడితే అది చేసుకుంటూ పోయినా అంటే వాళ్ళ క్యారెక్టర్లు అలాంటి డౌన్ అవుతూ వస్తుంది. కెరియర్ ఎండింగ్లో ఒక ఏజ్ అయిపోయిన తర్వాత డౌన్ అవ్వడం వేరు, యూత్గా ఉన్నప్పుడు మనం డౌన్గా చేసుకోవడం చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఎవరైతే ఎంట్రీ అవుతున్నారో వాళ్ళు స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయి ఒక క్యారెక్టర్ మెంటల్గా ఫిజికల్గా సో ఒక క్యారెక్టర్కి స్టాండర్డ్గా ఉండి దాన్నే కంటిన్యూ అయితే బెస్ట్ అంటారు. ఓకే, వెళ్ళండి, చాలా బాగా చెప్పారు. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మనం చేసే ప్రాజెక్ట్స్లలో అంటే డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి కానీ, కో డైరెక్టర్స్ కానీ, కో ప్రొడ్యూసర్స్ కానీ ఒక ఆర్టిస్ట్ అనేది కొంతమంది క్లోజ్గా ఉండే వాళ్ళు ఉంటారు, తెలిసిన వాళ్ళు, నోయింగ్ పర్సన్స్, వెల్ నోయింగ్ పర్సన్స్, తర్వాత ఫ్రెండ్లీ నేచర్తో ఉండే పర్సన్స్ ఉంటారు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ ఆర్టిస్ట్లకి ఇచ్చే ఇంపార్టెన్స్ స్టోరీకి ఇవ్వడం లేదు, రైట్? సో అలాంటప్పుడు ఇక్కడ పర్సన్స్కి ఇస్తున్నారు తప్ప స్టోరీకి ఇంపార్టెంట్ ఇవ్వడం లేదు. సో అలా ఇప్పుడు అమ్మాయి గారి సీరియల్లో
మీకు మంచి రోల్ పడింది, మంచి క్యారెక్టర్ కూడా పడింది. అవును. సో ఇట్లా అంటే అప్ అండ్ డౌన్స్ లాగా కాకుండా ఒక పర్సన్స్కి మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చేసి సో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ని డౌన్ చేయడం లాంటి మీరేమైనా ఎదుర్కొన్నారా అమ్మాయి గారు సీరియల్ చేసేటప్పుడు? ఆ, అంటే నన్నేమన్నా తక్కువ చేయడం నిన్ను మిమ్మల్ని ఏమైనా తక్కువ చేసి చూడడం కానీ, లేదా ఆల్రెడీ సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎక్కువగా చూడడం కానీ, అలా ఎక్కువ తక్కువ అన్నట్టు భేదాలు ఏమన్నా మీకు ఎదురయ్యాయా సీరియల్లో? ఉంటాయి కంపల్సరీ ఉంటాయి. ఒక సీనియర్ ఆర్టిస్ట్ని సీనియర్ ఆర్టిస్ట్ లాగానే ట్రీట్ చేస్తారు. మనం న్యూగా వెళ్ళినప్పుడు వాళ్ళకి అంటే మనం జనాలకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తెలిసే వరకు మనం ఎంత సీనియర్ అయినా కానీ చిన్న ఆర్టిస్ట్ కిందనే చూస్తారు. ఇప్పుడు ఏదేమైనా ఆర్టిస్టే కదండి. ఇప్పుడు ఆర్టిస్టే కానీ ఏంటంటే అలా ఎవరు ట్రీట్ చేయట్లేదు. ఓకే, ఏదైతే ఫేమ్ వచ్చిందో, నువ్వు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసే వాళ్ళకి ఒక ల్యాక్స్లో వ్యూస్ వచ్చినాయి, వాడికి మంచి ఫేమ్ వచ్చిందంటే వాడికి ఇంపార్టెన్స్ ఉంటుంది. మేము ఇక్కడ 10 years నుంచి స్ట్రగుల్ అవుతున్నది ఎవరికి ఇంపార్టెన్స్ ఉండదు. ఎవరికైతే ఫేమ్ వస్తుందో వాడికే లైఫ్ ఉంటుంది, అది లేకుంటే ఎవరు పట్టించుకోరు. సో ఫేమస్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి అంటారు. సో మీరు ఫేమస్ నేను అవ్వగలుగుతాను అంటే మీరు ఏమైనా టార్గెట్ ఏమైనా పెట్టుకున్నారా? సో ఈ టైంలో వరకు నేను నా టార్గెట్ రీచ్ అవ్వాలి, లేకపోతే ఇన్ని సంవత్సరాలు అంటే మీరు 2016 నుంచి 2026 ఇన్ని ఇయర్స్లో మీకు ఇంకా అంటే నేమ్ వచ్చిన క్యారెక్టర్స్ ఇప్పటివరకు రాలేదు. బట్ నాకు తెలిసి అమ్మాయి గారిలో మాత్రం మీ క్యారెక్టర్ చాలా బాగుంది అండ్ జనాలు కూడా గుర్తుపట్టే స్టేజ్లోకి మీరు వచ్చారు. సో ఇంకా జనాలకు ఇంకా ఈ కొద్ది కాలంలో ఇంకా దగ్గర అవుతాను అని మీరు ఏమైనా టార్గెట్ పెట్టుకున్నారా? డెఫినెట్గా అండి, అదే నా టార్గెట్ మెయిన్. ఇప్పుడు దాని నుంచి ఫేమ్ వచ్చింది కాబట్టి ఈ టీవీలో కూడా కంటిన్యూ చేస్తున్నాను. దాని తర్వాత నెక్స్ట్ మా టీవీలో ఒక మెయిన్ క్యారెక్టర్తో ఎంటర్ అవ్వాలనే ప్లానింగ్తోనే ఉన్నాను. సో మ్యాక్సిమం వస్తుంది, ఆల్రెడీ కొన్ని ప్రొడక్షన్స్ నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి. సో డెఫినెట్గా ఒక మెయిన్ మంచి క్యారెక్టర్తోనే మా టీవీలో లీడ్ చేస్తాను. నాకైతే టార్గెట్ ఉంది 2026 ఇయర్ ఎండింగ్ లోపల మంచి నేమ్ అయితే వస్తుంది అని నేను అనుకుంటున్నాను. అండ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉంటుంది అండ్ కోఆర్డినేటర్స్ ఉంటారు. సో వీళ్ళ తరపు నుంచి మీరు వీటి గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్పగలుగుతారు? ఇప్పుడు కోఆర్డినేటర్స్ అనేవాళ్ళు అసలు ఉండకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆర్టిస్ట్ అనేవాడు మార్నింగ్ నుంచి నైట్ వరకు వాడి స్ట్రగుల్ వాడు ఏదో చేస్తూ ఉంటాడు. మధ్యలో ఈ కోఆర్డినేటరు ఆఫీస్ ప్రొడక్షన్ హౌస్ నుంచేమో 10,000 ఇస్తారు, వీడు ఒక 6,000 తీసుకుని 4,000 3,000 ఆర్టిస్ట్కి ఇస్తాడు. అంటే మధ్యలో మీడియేటర్ ఉండడం వల్ల, ఈ కోఆర్డినేటర్లు ఉండడం వల్ల ఓ 6,000 మనకు లాస్ అవుతుంది. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, వాళ్ళు మినిమం 60% తీసుకుని 30% 40% మనకి ఇస్తున్నారు. సో కోఆర్డినేటర్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా బ్యాన్ అయిపోవాలి, లేదంటే ఇండస్ట్రీలో ఆర్టిస్టులు పడే స్ట్రగుల్కి ఇంకా డబుల్ స్ట్రగుల్ అవుతుంది. ఇలా కోఆర్డినేటర్ తరఫు నుంచి మీరు ఏమన్నా ఎదుర్కొన్నారా? ఇలా ఎక్కువ బడ్జెట్ చెప్పుకొని మీకు తక్కువ ఇవ్వడము అలా జరిగిందా? మీకు ఎదురైందా? జరిగింది. రీసెంట్ టైమ్స్లో రజాకర్ అనే ఒక మూవీ వచ్చింది కదా. ఓకే, అవును. దాంట్లో నేను ఆడిషన్ ఇచ్చి ఆర్టిస్ట్గానే సెలెక్ట్ అయ్యాను. ఇంకొక కోఆర్డినేటర్ ఎవరో XYZ పర్సన్ వచ్చి ఇతను మా బ్యాచ్లోనే ఇంతకుముందు చేస్తున్నాడు, మా బ్యాచ్లోకి వేసుకుంటా అని చెప్పి ఆయన దాంట్లో రాసుకున్నాడు. నేను మాట్లాడిన పేమెంట్ 5,000 మాట్లాడాను, వాడు 2,500కి మాట్లాడి నేను వాడిని పిలుచుకొస్తానని చెప్పి వాడు రివర్స్లో కాల్ చేశాడు. నువ్వు ఎందుకు కాల్ చేసావన్నా? లేదు, నేను ఆ ఆఫీస్లో చూశాను, నా ఆఫీస్లో నాకు మేనేజర్ ప్రొడక్షన్ హౌస్ నుంచి నాకు కాల్ రావాలి, నువ్వెందుకు చేసినావు అన్న. నాకు సంబంధం లేదు, నేనైతే నీ త్రూ అయితే రాను, ఆఫీస్ నుంచి కాల్ వస్తాను, లేకుంటే లేదని చెప్పా. అప్పుడు ప్రొడక్షన్ హౌస్ నుంచి మళ్ళీ కాల్ వచ్చింది, పోయి చేశాను. దాంట్లో ఒక క్లోజ్ కూడా ఉండదు, ఒక ముస్లిం గెటప్ వేసాను. సో యాక్చువల్ డైలాగ్స్ ఉంటాయి కానీ అన్ని సీన్ కొద్దిగా కట్ అయ్యింది. సో ఇప్పుడు ఆ రికగ్నేషన్ కోసమే కదా మీరు ఇంత కష్టపడుతున్నారు. సో డెఫినెట్గా మిమ్మల్ని జనాలు ఇంకా తొందరగా ఇంకా గట్టిగా నమ్మే విధంగా గుర్తుపట్టే విధంగా మీకు మంచి మంచి ఛాన్సులు రావాలని మా MS ఛానల్ తరఫు నుంచి కోరుకుంటున్నానండి. మేము అడిగిన వెంటనే మీ ఇంటర్వ్యూ మాకు కావాలని అడిగిన వెంటనే నో చెప్పకుండా సో ఇమీడియట్గా యాక్సెప్ట్ చేసి మా ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. సో మా ఛానల్ తరఫు నుంచి మీరేమైనా జనాలకు చెప్పాలనుకుంటున్నారా ఫైనల్గా? ఫైనల్గా ఏంటంటే నాకు ఇంటర్వ్యూకి పిలిచినందుకు మీకే చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. మీకంటే ముందు మిమ్మల్ని అరేంజ్ చేసిన రంగ ప్రవీణ్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ మామ ఇంటర్వ్యూకి పిలిచినందుకు, అండ్ ఇంటర్వ్యూ కూడా మంచిగా వచ్చింది. థ్యాంక్ యూ. సో ఇదండి మన పవన్ గారి ముచ్చట్లు. సో తన కెరీర్లో తను పడిన స్ట్రగుల్స్ కానీ అండ్ తను చెప్పాలనుకున్న తన ఎక్స్పీరియన్స్తో పాటు చెప్పిన అన్నిటిని కూడా మనం కూడా వాటిని యాక్సెప్ట్ చేస్తూ సో యూత్కి ఇచ్చిన సందేశాన్ని అది యాక్సెప్ట్ చేస్తూ ముందుకు నడవాలని కోరుకుంటూ మరొక ఇంటర్వ్యూతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.